హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు సీనియర్ సిటిజన్ కార్డు గురించి అయితే మనం తెలుసుకుందాం. అసలు సీనియర్ సిటిజన్ కార్డు ఎవరికి ఇస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే లాభాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూసేయండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు పొందడానికి మీరు చేయాల్సిందల్లా అప్లై చేసుకోవడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే చాలా వాటికి సీనియర్ సిటిజన్ కార్డు అయితే యూజ్ అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే సేవలను పొందడానికి మనం నిరాటంకంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా మనం ఈ సీనియర్ సిటిజన్ కార్డుని చూపించి మనం లాభాలు పొందొచ్చు. మనకు తెలుసు కదండి, ఏజ్ ధృవీకరణకు ఆధారు, లేకపోతే రేషన్ కార్డు కానీ లేదంటే ఓటర్ కార్డు కానీ ఇవన్నీ కూడా ధృవీకరణ పత్రాలుగా మనం చూపిస్తాము. అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీరు తీసుకుంటే కనుక సీనియర్ సిటిజన్ కార్డు కూడా మీరు ఈ ఆధార్ కార్డు ఎలా యూజ్ చేస్తున్నారో అదేవిధంగా మీరు ఏజ్ ధృవీకరణకు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డుని అయితే యూజ్ చేసుకోవచ్చు. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే కనుక ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం అయితే అప్పుడు ఇష్యూ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది అమల్లో ఉంది. వృద్ధాప్య వయసులో కన్నబిడ్డలు చూడని వారికి, అంటే ఇంట్లో నుంచి ఆశ్రమాల్లో జాయిన్ చేసే వారికి కూడా ఇది మనకి ఆధార్ కార్డుని అయితే ఎలా యూజ్ చేస్తున్నారో అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డును కూడా అటువంటి వారు కూడా యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఏ వాటిలో మనం ఈ సీనియర్ సిటిజన్ కార్డుని యూజ్ చేసుకునే ప్రయోజనాలు పొందొచ్చో అది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఆర్టీసీ బస్సుల్లో మనం సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తే కనుక టికెట్లో 25% అంటే 25% రాయితీ అయితే మనకి ఇస్తారు. దూర ప్రాంతాలు కాకుండా అంటే లోకల్లో తిరిగే బస్సులు అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో కూడా వృద్ధులకు 2 సీట్లు అనేవి రిజర్వ్ చేసి ఉంచుతారండి. అంటే వృద్ధులకి 2 సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఇప్పుడు రైల్వే శాఖలో ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. రైల్వే స్టేషన్లో అయితే కనుక వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు లైన్లో నుంచుని అయితే కనుక వాళ్ళు వెయిట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అదేవిధంగా కావాలంటే కనుక వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు అయితే కనుక లోయర్ బెర్త్లు రిజర్వేషన్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. అదేవిధంగా 45 ఏళ్ళు పైగా ఉండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు కూడా ఉంటుంది. గర్భిణీలకు కూడా లోయర్ బెర్త్ల రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో వీళ్ళకైతే 6 బెర్త్లు అనేవి కేటాయిస్తారండి. థర్డ్ ఏసీలో 4 బెర్త్లు, సెకండ్ ఏసీలో 3 బెర్త్లు అనేవి రిజర్వ్ చేస్తారు. వీరికి కేటాయింపు ఏ విధంగా ఉంటుందంటే వీరిలో ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటారో ఆ రిజర్వేషన్ నంబర్ని బట్టి వారికి బెర్త్లు అనేవి కేటాయిస్తారు. పాస్పోర్ట్ సేవల్లో కూడా ఫీజు తగ్గింపు అనేది ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వారు కనుక కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు అయితే ఉంటుందండి. సాధారణ పౌరులకు ఫీజు అయితే కనుక 1500 రూపాయలు ఉంటుంది. కాగా వృద్ధులకు మాత్రం 1350 రూపాయలు మాత్రమే ఉంటుందండి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో కూడా ఓల్డ్ సిటిజన్స్కి ప్రత్యేకంగా టోకెన్లు అనేవి జారీ చేస్తారు. వాళ్ళకి ప్రిఫరెన్స్లో కూడా అంటే త్వరగా అయిపోయేలాగా అయితే పూర్తి చర్యలు అయితే తీసుకుంటారు. కోర్టు కేసులకు డేటుల కేటాయింపులో కూడా సీనియర్ సిటిజన్ కార్డు అయితే యూజ్ అవుతుందండి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసులు విచారించేటప్పుడు న్యాయస్థానాలు కూడా వారి ఏజ్ని దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత అయితే ఇస్తాయి. వారు ఒకవేళ లెటర్ రాసిన విచారణ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు అయితే కేటాయిస్తారు. బ్యాంకింగ్ సేవల్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి. బ్యాంకుల్లో వీళ్ళకంటూ ప్రత్యేకమైన లైన్ అయితే ఉంటుందండి. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఉంటుంది. సర్వీసుల్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్పై 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి అయితే కనుక ఇతరుల కంటే అదనంగా 0.5% వడ్డీ రేట్ అయితే లభిస్తుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి అయితే 1% వడ్డీ రేటు ఇస్తారు. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ రేట్ అయితే ఇస్తారండి. 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి అయితే 7.9% వడ్డీ రేట్ అయితే ఇస్తారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే కనుక డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది. ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు కదండి, ఏటీఎం యూజ్ చేసుకోవడానికి 3 టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. 3 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేసుకుంటే కనుక మనకి ఛార్జెస్ అనేవి పడుతుంది. కానీ అంతకన్నా ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి వీళ్ళకైతే అవకాశం ఇస్తారు. కొన్ని బ్యాంకుల్లో కూడా
నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే సేవలు కూడా అందిస్తారు. పన్ను మినహాయింపుల్లో ఏ విధమైన యూజ్ ఉంటుందో చూద్దామండి. 60 ఏళ్ళు పైబడిన వారికి అయితే కనుక 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి 10 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. 2025-26 బడ్జెట్ సందర్భంగా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం 60 ఏళ్ళు పైబడిన వారికి అయితే కనుక 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఉంటుందండి. అంటే 12 లక్షల వరకు కూడా ఏ విధమైన ట్యాక్స్ వారికి పడదు. సీనియర్ సిటిజన్లకు అయితే కనుక వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి కూడా ఉంటుంది. అది 1 లక్ష వరకు పెంచారు. సో మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాము. మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డుని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి గ్రామాల్లో అయితే కనుక డిజిటల్ అసిస్టెంట్ వారిని, వార్డులో అయితే కనుక ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని మీరు కలవాలి. కలిసి వారిని సీనియర్ సిటిజన్ కార్డు కొరకు అప్లై చేయమని అడిగితే కనుక వారు లాగిన్లో అయితే కనుక మీకు సీనియర్ సిటిజన్ కార్డుని అప్లై చేస్తారు. దానికి మీరు తీసుకెళ్లవలసిన ధ్రువపత్రాలు ఏంటంటే మీ ఆధార్ కార్డుని బట్టి ఏజ్ అనేది ధృవీకరిస్తారు కాబట్టి ఆధార్ కార్డుని తీసుకెళ్ళండి. ఒకవేళ ఆధార్ అప్డేట్ హిస్టరీ కనుక మీ దగ్గర అందుబాటులో ఉంటే కనుక ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకువెళ్ళండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మీతో తీసుకుని వెళ్ళండి. ఇవి తీసుకుని కనుక మీరు మీ సచివాలయానికి వెళ్తే వారు లాగిన్లో మీకు సీనియర్ సిటిజన్ కార్డు కోసం అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు కావాల్సిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మీ బ్లడ్ గ్రూప్ కంపల్సరీగా అడుగుతారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఎవరిది ఇవ్వాలని కూడా అడుగుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే త్వరగా ఫోన్కి అందుబాటులో ఉంటారో వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్గా వారిది ఇస్తే బాగుంటుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంటే కనుక ఎస్ అని పెట్టించండి, లేదంటే నో అని పెట్టించండి. ఆధార్ అథెంటికేషన్ అంటే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. దాని విధంగానే ఓటీపీ అథెంటికేట్ అయితే చేస్తారు. ఒకవేళ మీ ఆధార్ అనేది ఫోన్ నెంబర్కి లింక్ లేకపోయినా కూడా బయోమెట్రిక్ ద్వారా అథెంటికేషన్ అయితే చేస్తారు మీ ఆధార్ నెంబర్ని. అథెంటికేషన్ సక్సెస్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి. అప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఆధార్ కార్డు PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ 40 రూపాయలు అయితే మీరు కట్టవలసి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ సర్టిఫికేట్ అని వెంటనే మీకు ప్రింట్ అయితే కనుక వస్తుంది. దాన్ని మీరు తీసుకుని మీరు డిజిటల్ కార్డు రూపంలో లామినేషన్ చేయించుకుని ఉంటే కనుక మీకు ఫ్యూచర్లో ప్రతి దానికి కూడా మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీనియర్ సిటిజన్ కార్డుని మీరు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి వెంటనే పొందండి. ఇదండి సీనియర్ సిటిజన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.